Good morning, my dear students. This is Unit 2, heading Complex Integration, subject name Complex Variables and Probability Statistics, Lecture 3, Problem Continuation, Evaluate integral over C, x minus 2y dx plus y square minus x square dy, where C is the boundary of the first quadrant of the circle, x square plus y square is equal to 4. This is circle equation. X 0, x dash, y 0, y dash, r equal to 0 here, r equal to radius 2, theta 0 to theta pi by 2, first quadrant. Theta limits 0 to pi by 2. ఎందుకంటే వైని ఎక్స్లో రాయాలి, ఎక్స్ని వైలో రాసుకోవాలి. దానికంటే ఎక్స్ వైని రెండింటిని థీటాల్లో మార్చుకోవడం చాలా ఈజీ ఈ ప్రాబ్లంలో. అందు గురించి అలా చేస్తున్నాను నేను. వాట్ ఈజ్ యువర్ సర్కిల్ ఈక్వేషన్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. Parametric equations are x value ఏం తీసుకోవాలి? 2 cos theta, y ప్లేస్లో 2 sin theta పెట్టుకు చూసుకోండి కావాలంటే. 4 cos square theta ప్లస్ 4 sin square theta సబ్స్టిట్యూట్ చేస్తే 4 cos square theta ప్లస్ 4 sin square theta 4 into cos square theta ప్లస్ సైన్ స్క్వేర్ థీటా 4 into 1 4 సరిపోయింది చెకింగ్. సో dx ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ థీటా డెరివేటివ్ మైనస్ సైన్ థీటా d థీటా, dy ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా d థీటా. So what is given here? X minus 2y dx plus y square minus x square dy. 2 వేరియబుల్స్లో ఉన్నదాన్ని మనం సింగిల్ వేరియబుల్ థీటాలో మారుస్తున్నాను. x అంటే 2 cos theta minus 2y 4 sin theta dx minus 2 sin theta d theta plus y square 4 sin square theta minus x square 4 cos square theta into dy 2 cos theta d theta. So minus 4 sin theta cos theta d theta plus 8 sin square theta d theta plus 8 sin square theta cos theta d theta minus 8 cos cube theta d theta. Separating. So integrating over C. Here theta limits are right here. Theta limits are 0 to pi by 2. First quadrant. Go over C, x minus 2y dx plus y square minus x square dy is equal to integral 0 to pi by 2. You write this step minus 4 sin theta cos theta d theta plus 8 sin square theta d theta plus 8 sin square theta cos theta d theta minus 8 cos cube theta d theta. Write this one. This is very very important result. యూనిట్ అయ్యే వరకు వస్తూనే ఉంటుంది ఎక్కడో చోట. నేను ఇది మాటికి ప్రతి ప్రాబ్లం దగ్గర నేను ఇది రాయలేను బాబు. మీరు బాగా నేర్చుకుని బాగా మైండ్లో పెట్టండి. వాల్యూస్ ఫార్ములా ఇంటర్మీడియట్లోది ఇంటికి 0 to pi by 2 sin for of n theta d theta అన్న కాస్కైనా ఇదే 0 to pi by 2 cos for of n theta d theta. రెండింటికి ఇక్కడ ప్లేస్ సరిపోదు కూడా కింద రాశాను. ఈ పవర్ n బట్టి n-1/n ఇంటూ n-3/n-2 ఇంటూ సో ఆన్ 2/3తో ఎండ్ అయితే ఇంటూ 1 వేయాలి. అది ఏ కేసు అంటే n ఈజ్ ఆడ్. అది n-1/n ఇంటూ n-3/n-2 1/2
1/2తో ఎండ్ అయితే ఇంటూ π/2 వేయాలి. 2/3తో ఎండ్ అయితే 1. 2/3తో ఎండ్ ఎప్పుడు అవుతుందంటే ఎన్ ఆడ్ అయితే, ఈ పవర్ ఆడ్ అయినప్పుడు, ఆడ్ నెంబరు 1 3 5 7 అలా ఉన్నప్పుడు. అదే 1/2తో ఎండ్ అవుతుంది, ఇంటూ π/2 వేయాలి. ఎన్ ఈజ్ ఈవెన్ అంటే 2 4 6 8 అలా ఉన్నప్పుడు. ఇది వాల్యూస్ ఫార్ములా. ఇది చాలా చాలా క్యాలిక్యులేషన్స్ని మినిమం చేస్తుంది ఈ ఫార్ములా, అంత ఇంపార్టెంట్. సో అనదర్ రిజల్ట్ ఈజ్ ఇంటిగ్రల్ f(n)x ఇంటూ f'(x) dx. ఈ f(x) డెరివేటివ్ ఇంటూగా పక్కనే ఉంటే ఈ పవర్కి 1 యాడ్ చేయాలి. f(n+1)x/n+1 వస్తుంది. ఇది ఇంటర్మీడియట్ రిజల్టే. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆ లాస్ట్ స్టెప్కి సెపరేట్ చేసుకుంటూ వేసాను చూడండి. -4 ఈ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా ఇంటూగా ఈ పక్కనే ఉంది, ఈ పవర్కి 1 యాడ్ చేయాలి. అంటే sin²θ/2 అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం 0 to π/2 +8 ఇంటూ ఇది sin²θ. ఈ ఫార్ములా ప్రకారం n+2 ఉంది. ఈవెన్ పవర్ అంటే ఈ మోడల్లో వస్తుంది. n బదులు 2 కాబట్టి 2 - 1 అంటే 1/2. 2 - 1/2 ఎప్పుడైతే ఈ ఎండింగ్ 1/2 అయిందో ఇంటూ π/2 వస్తుందని చెప్పాను. ఇదిగోండి 1/2తో ఎండ్ అయితే π/2 వస్తుంది. అది అయిపోయింది. +8 ఇంటూ సైన్ థీటా డెరివేటివ్ కాస్ థీటా ఇంటూగా ఈ పక్కనే ఉంది కాబట్టి పవర్ కూడా యాడ్ చేయాలి. 2 కూడా యాడ్ చేస్తే 3 అవుతుంది. sin³ θ/3 0 to π/2. ఇదేమో -8 చూడండి. cos³ అంటే ఆడ్, n3 ఉంది ఆడ్ అంటే 2/3తో ఎండ్ అయితే ఇంటూ 1 వేయాలి. చూద్దాం ఎలా అవుతుందో. 3 పెడితే ఇక్కడ 3 - 1 2/3 n/3 2/3తో ఎండ్ అయితే కాబట్టి ఇంటూ 1 వేస్తాం. ఈ వాల్యూస్ ఫార్ములా ప్రకారం. ఇవాళ దీంతోనే కాదు, ఇది చాలా సార్లు వస్తుంది. -4 sin π/2 sin 0 0 sin π/2 1 cos 0 1 cos π/2 0 ఇవన్నీ రావాలి. సరే sin π/2 1 కాబట్టి 1 - sin 0 0/2. ఇదేమో 4 క్యాన్సిల్ అయిపోతుంది 2π. 8 ఇంటూ sin π/2 1 - sin 0 0/3. ఇక్కడ 16/3. ఇది ఎంత అవుతుందండి? -2 కదా, 2 క్యాన్సిల్ -2 ప్లస్ 2π. ఇదేమో 8/3 -16/3 అంటే 2π -2 -8/3 -8/3 అంటే 2π -2π -2 + 8/3 అంటే 14/3. లేదు కంప్లీట్గా రాసుకోవాలనుకుంటే మీరు ఇలా వదిలేయచ్చు, లేదంటే 6π - 14/3 ఇలాగ రాసుకోవచ్చు. దట్ ఈజ్ యువర్స్ చాయిస్. కాషీస్ ఇంటిగ్రల్ థియరం ఇంపార్టెంట్. వీటికి ప్రూఫ్లు లేవు, ఓన్లీ స్టేట్మెంట్సే. ఫార్ములా ప్రకారం చేసుకుంటాం. ఇఫ్ f(z) ఈజ్ ఎనాలిటిక్ అండ్ f'(z) ఈజ్ కంటిన్యూవస్ ఫంక్షన్, కంటిన్యూవస్ yet each and every point inside or on the closed curve C. క్లోజ్డ్ కర్వ్స్ అంటే మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. సర్కిల్, ఎలిప్స్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేరు ఇవన్నీ క్లోజ్డ్ కర్వ్సే.
దెన్ ఇంటెగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ కాల్డ్ Cauchy's integral theorem or Cauchy's theorem. Cauchy's theorem సింపుల్గా Cauchy's ఇంటిగ్రల్ థియరం అన్నా Cauchy's థియరం అన్నా ఒకటే, రెండు సెపరేషన్ కాదు. ఈ విధంగా అనాలిటిక్ అయ్యి దాని డెరివేటివ్ కంటిన్యూస్ అయ్యి ప్రతి పాయింట్ దగ్గర ఆ పాయింట్ ఇన్సైడ్ క్లోజ్డ్ కర్వ్ ఇన్సైడ్ ఉంటే, క్లోజ్డ్ కర్వ్ సర్కిల్ అవ్వచ్చు, ఏదైనా క్లోజ్డ్ కర్వ్ అవ్వచ్చు, ఇన్సైడ్ కానీ ఆన్ కానీ ఉంటే దాని ఇంటూ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ డిజెడ్ 0 అవుతుందంట. ఈజ్ కాల్డ్ Cauchy's ఇంటిగ్రల్ థియరం ఆర్ Cauchy's సింప్లీ Cauchy's థియరం. ఇంకో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ థియరము, దీనికి ఈ థియరంకి ఇలాగే ఉంటుంది పేరు, Cauchy's ఇంటిగ్రల్ ఫార్ములా. Cauchy's ఇంటిగ్రల్ ఫార్ములా. ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ an analytic function, is an analytic function within or on ఇన్సైడ్ కానీ పైన కానీ ఆ కరువు పైన కానీ విత్ ఇన్ ఆర్ ఆన్ ఏ క్లోజ్డ్ కర్వ్ సి. అండ్ ఇక్కడ క్లోజ్డ్ కర్వ్ సి అన్నో ఇంటిగ్రల్ వాల్యూ 0 అని రాసాం. అండ్ ఒక పాయింట్ తీసుకుంటున్నాడు, అండ్ ఏ ఈజ్ ఎనీ పాయింట్ ఇన్ సి, దెన్ ఎఫ్ ఆఫ్ ఏ దగ్గర ఫంక్షన్ వాల్యూ 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్ కామా ఈజ్ కాల్డ్ Cauchy's ఇంటిగ్రల్ ఫార్ములా. Cauchy's ఇంటిగ్రల్ ఫార్ములా. రిజల్ట్ 1 మన ప్రాబ్లమ్స్ యూజ్ అవుతాయి. వాట్ ఈజ్ యువర్ ఎఫ్ ఆఫ్ ఏ? 1/2πi ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ జెడ్ మైనస్ ఏ డిజెడ్. క్రాస్ మల్టిప్లయింగ్ ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ. ఈ రిజల్ట్ ఆర్డర్ 1 ఉన్నప్పుడు, జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ 1 ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. రిజల్ట్ 1. రిజల్ట్ 2 ఒకవేళ జెడ్ మైనస్ ఏ హోల్ స్క్వేరు, జెడ్ మైనస్ ఏ హోల్ క్యూబు ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ ఆఫ్ జెడ్ బై జెడ్ మైనస్ ఏ హోల్ పవర్ n+1 dz ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ 2πi బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ nth డెరివేటివ్ ఎట్ ఏ, nth డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ. దీన్ని Cauchy's జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా అంటారు. ఇది పవర్ 1 అయినప్పుడు, ఈ పవర్ మోర్ దాన్ 1 అయినప్పుడు 2, 3, 4 జెడ్ మైనస్ హోల్ పవర్ 2, 3, 4 అలాంటప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఈ 2 రిజల్ట్స్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ వెళ్తాయి. రిజల్ట్ 1, రిజల్ట్ 2. దీని మీద కూడా అవుట్ సైడ్ వచ్చిందనుకోండి, ఇంటిగ్రల్ వాల్యూ 0, ఇంకా నువ్వు చేయక్కర్లా. ఇన్సైడ్ ఆన్ వస్తేనే ఈ ఫార్ములాస్ యూజ్ చేయాలి. పవర్ 1 అయినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తావు, 1 కన్నా పవర్ ఎక్కువైతే ఈ ఫార్ములా యూజ్ చేస్తావు.
ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అది నోట్ సి ఈజ్ ఎనీ క్లోజ్డ్ కర్వ్ ఇఫ్ ఎనీ పాయింట్ లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్ ఆర్ క్లోజ్డ్ కర్వ్ బై కాషెస్ థియరం ఇంటిగ్రల్ వాల్యూ 0. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఎనీ పాయింట్ లైస్ ఇన్సైడ్ ఆర్ ఆన్ ద సర్కిల్ ఆర్ క్లోజ్డ్ కర్వ్ యూజ్ కాషియస్ ఇంటిగ్రల్ ఫార్ములా ఫర్ గెటింగ్ ఇంటిగ్రల్ వాల్యూ. ఎప్పుడే ఏ రిజల్ట్ ఎప్పుడు యూజ్ చేయాలంటే Z - పవర్ 1 ఉంటేనేమో రిజల్ట్ 1 యూజ్ చేస్తారు. 1 కన్నా ఎక్కువ ఉంటే పవర్ Z - హోల్ స్క్వేర్ Z - హోల్ క్యూబ్ ఎక్సెట్రా ఉంటే రిజల్ట్ 2ని అంటే కాషియస్ జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములాని యూజ్ చేస్తాం. కాషియస్ జనరల్ ఫార్ములా కాషియస్ జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా యూజ్ చేస్తాం. అది ప్రాబ్లం 1. ఇవాల్యూట్ ఇంటిగ్రల్ ఓవర్ సి Z² - Z + 1 by Z - 1 dz వేర్ సి ద సర్కిల్ mod Z ఈజ్ ఈక్వల్ టు 1. సొల్యూషన్. ముందు సర్కిల్ గురించి రాద్దాం. ఈ సర్కిల్స్ ఫస్ట్ మీకు లెక్చర్ 1లోనే మీకు సర్కిలు, సెంటరు, రేడియస్ ఎలా రాయాలో పెద్ద ఎగ్జాంపుల్స్తో పెద్దగా ఇచ్చాను నేను. అది యూనిట్ ఎండ్ వరకు ఉపయోగపడుతుంది కాబట్టి మీకు చెప్పాను. అది ఒక్కసారి మీ లెక్చర్ 1 ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కాన్సెప్ట్స్. దాన్ని బట్టే చేస్తున్నాను నేను. మరి అవన్నీ ఇప్పుడు రాయలేం కదా. mod Z ఈజ్ కూడా 1 ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 0 0 అండ్ రేడియస్ 1. డయాగ్రామ్ రేడియస్ 1 కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. x డాష్ 0 y డాష్ ఇక్కడ 1 ఇక్కడ రేడియస్ కదా -1. ఓకే. ఇప్పుడు ఈ మామూలుగా కంపేర్ చేయండి. ఇంటిగ్రల్ ఓవర్ సి f(z) బై Z - a dz ఫార్ములాతో కంపేర్ చేయండి. వాట్ ఈజ్ యువర్ f of z ఈ ప్రాబ్లంలో Z² - Z + 1. వాట్ ఈజ్ ఏ వాల్యూ 1. ఈ 1 అనేది సరిగ్గా ఏ వాల్యూ సరిగ్గా ఈ ఎండింగ్లో ఉంటుంది. ఏ వాల్యూ ఇక్కడ అదిగోండి. సో ఏ ఈజ్ కూడా 1 లైస్ ఆన్ ద సర్కిల్ mod Z ఈజ్ ఈక్వల్ టు 1. లైస్ ఆన్ ద సర్కిల్ mod Z ఈజ్ ఈక్వల్ టు 1. ఎప్పుడైతే ఇన్సైడ్ అయినా ఆన్ అయినా ఏమో ఉపయోగించమంటున్నాడు, రిజల్ట్ 1 యూజ్ చేయమంటున్నాడు. అది పవర్ 1 కాబట్టి రిజల్ట్ 1 యూజ్ చేయాలి. పవర్ మోర్ దెన్ 1 అయితే రిజల్ట్ 2 యూజ్ చేస్తాం. ఆల్రెడీ పైన 2 రిజల్ట్స్ చెప్పాను. ఆ రిజల్ట్ 1 యూజ్ చేస్తాం బై కాషియస్ ఇంటిగ్రల్ ఫార్ములా. ప్రతి ప్రాబ్లంకి ఫార్ములా రాయండి, ఒక మార్క్ పడుతుంది. బై కాషియస్ ఇంటిగ్రల్ ఫార్ములా, ఆ ఫార్ములా రాశాను. హోల్ పవర్ 1 కాబట్టి రిజల్ట్ 1 రాశాను నేను. ఇప్పుడు ఈ f of z ఏమిచ్చాడు, Z² - Z + 1 ఇదేమో Z - 1 dz ఈజ్ ఈక్వల్ 2πi ఇంటూ f of a బదులు 1 కదా, f of 1 అవుతుంది. ఇప్పుడు మనం f of 1 కనుక్కోవాలి. ఇంతే సింపుల్గా. ప్రాబ్లమ్స్ అన్నీ సింపుల్గానే ఉంటాయి. చూడండి. వాట్ ఈజ్ యువర్ f of z Z² - Z + 1. f of 1 Z బదులు 1 పెట్టు దీంట్లో. ఇక్కడ ఏ అంటే 1, f of 1 అంటే Z బదులు 1 పెట్టుకోవడమే. 1² - 1 + 1 1 1 క్యాన్సిల్ 1 వస్తుంది. కాబట్టి ఈ వాల్యూ f of 1 వాల్యూ 1. సో యువర్ ఆన్సర్ ఈజ్ 2πi. యువర్ ఆన్సర్ ఈజ్ 2πi. ప్రాబ్లం 2. ఇవాల్యూట్ ఇంటిగ్రల్ ఓవర్ సి Z² - Z + 1 by Z - 1 dz where C is the circle mod Z is equal to 1/2. అలాగే చేద్దాం. ముందు సర్కిల్ గురించి మాట్లాడదాం. mod Z is equal to 1/2 ఈజ్ ఏ సర్కిల్ విత్ సెంటర్
0 0 and radius 1/2 డయాగ్రామ్ అయ్యింది, రఫ్ డయాగ్రామ్. x 0 x డాష్ y 0 y డయాగ్రామ్ కూడా మార్కులు ఉంటాయి. రేడియస్ 1/2 కదా, అంటే ఇక్కడ వరకు అంటే ఇదంతా రేడియస్ మీకు అందరికి తెలుసులేండి. సర్కిల్లో ఇక్కడ డిస్టెన్స్ రేడియస్ అంటారని. ఈ డిస్టెన్స్ అయినా 1/2నే. ఇది 1/2. నెగిటివ్ యాక్సెస్ కూడా -1/2 -1/2. సరే, ఇప్పుడు ఇది హోల్ పవర్ 1 మోడలే. ఆ ఫార్ములా వేసి రిజల్ట్ 1 కంపేర్ చేయండి. వాట్ ఈజ్ యువర్ f of z? z square minus z plus 1. What is z minus a? z minus 1. సో ఇంప్లస్ ఏ వాల్యూ 1. 1 అంటే ఇక్కడ ఉంటుంది. 1 అంటే x యాక్సిస్ మీద ఉంటుంది. ఏ వాల్యూ 1 లైస్ అవుట్ సైడ్ ద సర్కిల్. లైస్ outside the circle. Mod z is equal to 1/2. outside అయితే by integral Cauchy's theorem, ఇంటిగ్రల్ ఓవర్ సి f of dz is equal to 0 అని చెప్పాను. అవుట్ సైడ్ ఉంటే Cauchy's theorem ప్రకారం దాని వాల్యూ 0. సో ఇంటిగ్రల్ ఓవర్ సి z స్క్వేర్ మైనస్ z ప్లస్ 1. ఇంక ఏ క్యాలిక్యులేషన్ లేదండి. ఇక అవుట్ సైడ్ ఉందంటే 0నే ఇక దాని వాల్యూ. ఏ క్యాలిక్యులేషన్ మీకు ఉండదు. ఇంకా ప్రాబ్లం 3. ఇవాల్యూట్ ఇంటిగ్రల్ ఓవర్ సి sin square z by z minus pi/6 whole cube dz where c is the circle, mod z is equal to 1. So okay, solution. Mod z is equal to 1 is a circle with center 0 0 and radius 1. డయాగ్రామ్ వేసాను. ఇది హోల్ పవర్ 1 కాదు, మోర్ దెన్ 1. కాబట్టి ఈ ఫార్ములా జనరల్ ఫార్ములాతో కంపేర్ చేశా. f of z sin square z. ఏ వాల్యూ అంటే pi/6. పై అంటే తెలిసే మీకు, పై అంటే 22/7 3.14 అంటారు. సో 3.14 రేడియన్స్లో పెట్టాలి. ఇక్కడ 0.52 అంటే ఈ లోపల ఉంటుంది అయ్యా, 1 లోపల ఉంటుంది. లైస్ ఇన్సైడ్ ద సర్కిల్, mod z is equal to 1. ఇన్సైడ్ ద సర్కిల్. సరే, n వాల్యూ ఎంత? ఇక్కడ పక్కన ఇక్కడ రాద్దాం. n వాల్యూ n + 1 3, n వాల్యూ 2, n + 1 3, n వాల్యూ ఒకటి తగ్గించడమే 2. ఇగో మార్జిన్ ఇది, ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, నో ప్రాబ్లం. వినాలి, అర్థం చేసుకోవాలి. బై Cauchy's జనరల్ ఇంటిగ్రల్ ఫార్ములా ఇంటిగ్రల్ ఓవర్ సి f of z బై, ముందు ఫార్ములా వేయండి, ఒక మార్కు వస్తుంది. ఏం చేసినా చేయపోయినా 2πi/n ఫ్యాక్టోరియల్ f power n a ఓవర్ సి f of z sin square z by z minus pi/6 whole cube dz is equal to 2πi/2 factorial f power n అంటే 2, n అంటే 2 ఎలా వచ్చింది చెప్పాను. ఏ అంటే pi/6, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 × 1, 2 క్యాన్సిల్, πi ఇంటూ ఈ వాల్యూ కట్టాలి మనం. కింద కొడుతున్నా. f of z ఏమిటండి? sin square z. ఫస్ట్ డెరివేటివ్ కడదాం. x² మోడ్లో x² డెరివేటివ్ 2x అంటే 2 sin z. మళ్ళీ sin z డెరివేటివ్ cos z. 2 sin z cos z అంటే sin 2z, ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. రెండోసారి డెరివేటివ్ కట్టు, మళ్ళీ దీనికి రెండోసారి కట్టు. sin 2z అంటే cos 2z ఇంటూ 2z డెరివేటివ్ 2 అంటే 2 cos 2z అవుతుంది. కానీ మీరు సెకండ్ డెరివేటివ్లో z బదులు ఏం పెట్టాలి? pi/6 పెట్టుకోవాలి.
π/6 అంటే 2 cos 2 ఇంటూ π/6, 2 cos π/3, 2 ఇంటూ cos 60 1/2. ట్రిగ్నోమెట్రీ వచ్చిన వాళ్ళందరూ తెలుస్తుంది కాబట్టి 1 వచ్చింది ఈ వాల్యూ. సో ఫైనల్గా ఈ వాల్యూ πi.